చాలా వైభవంగా మనమందరం కూడా కలిసి ఊరిలో పెద్దవాళ్ళము మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి జరుపుకుందాం. ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులందరూ కూడా మరి అంటే అధికారులు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోతారు, కొంతమంది వస్తుంటారు, కొంతమంది చాలా రోజులు చేస్తుంటారు. ఇప్పుడు సిఏ గారు ఫస్ట్ ఇయర్ అనుకుంటారు, అట్లనే ఇప్పుడు డీసీ గారు 3 సార్లు ఉన్నారు. యాక్చువల్లీ ఇంకా భూమి పుట్టినప్పుడు పుట్టిన చాలా మంది ఇక్కడనే ఉన్నారు, ట్రాన్స్ఫర్ కాకుండా చాలా మంది అట్లా చాలా రకరకాలు ఉన్నారు. కాబట్టి పాత సీఏ గారికి అయితే వాళ్ళు సపరేట్ మీటింగ్ కూడా పెడతారు. బట్ ఇందాక మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఇయర్ లాగా ఇక్కడ కొంచెము బందోబస్తు మెయిన్గా మీకు తెలిసిందే, బోనాల పండుగ అంటేనే మాకు రంగం ఉంటుంది, మా రంగం ఉంటుంది, ఇక్కడ రంగం ఉంటుంది, 2 రంగాలు ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ప్రశాంతంగా దాంట్లో కొంచెం సహకరించుకొని ప్రతిసారి కూడా అంటే పెద్ద ఇబ్బందులు కూడా ఎప్పుడు జరగలేదు సార్, జరగలేవు కూడా. ఈసారి కూడా అట్లనే ప్రశాంతంగా జరపాలని సహకారం పూర్తిగా అందించాలని. అట్లాగే ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకు ఆల్రెడీ మనం చూపించాం, స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది, స్ట్రీట్ లైటింగ్ కూడా వేయించడం జరిగింది. అట్లనే ఆల్రెడీ హార్టికల్చర్ కూడా చెప్పాము మనము. ఎక్కడెక్కడ కుమ్మలు ప్రతిసారి చేస్తూనే ఉంటారు, మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళే ఉన్నారు, పాత వాళ్ళే ఎక్కడెక్కడ బోనాలు తీసుకొస్తారు, వాళ్ళకి కొమ్మలు తగలకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ మంచిగా ట్రిమ్ చేయడం. మహేశ్వరి గారు కూడా ఉన్నారు అక్కడ. అట్లనే ఇంజనీరింగ్ మనం పట్టుకోవచ్చు, ఒకటి గుడి ముందు ప్యాచ్ కూడా చేసుకున్నాం కమాన్ దగ్గర. అట్లనే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన ప్యాచ్ వర్క్లు ఏమన్నా మన ఒక స్పెషల్ ఫైల్ శాంక్షన్ మన బోనాలు ఉంటుంది, అంటే అన్ని డస్ట్ వేసేది ఏ విధంగా ప్రతి గుడి ముందు కూడా డస్ట్ వేస్తాము. ఇక్కడ పాట్ హోల్స్ ముఖ్యంగా బోనాలు మీకు తెలిసిందే, బోనాలు తీసుకొచ్చే దారిలో ఎవరు కూడా కాలు కింద పడకుండా, ఇబ్బంది కాకుండా, అక్కడ సడన్ గా వర్షం పడ్డా కూడా నీళ్లు స్టాగ్నెంట్ ఉండకుండా, ఒకవేళ నీళ్ళు స్టాగ్నెంట్ ఉంటే అక్కడ వెంటనే ఇప్పుడు ఎంటమాలజీ స్ప్రే చేసినట్టుగా బేసికలీ కోవిడ్ టైంలో కూడా చాలా బాగా చేసేస్తారు వాళ్ళు. కోవిడ్ లో కూడా అమ్మవారి ఉత్సవం చాలా బాగా జరిగింది అప్పుడు. యాక్చువల్ అంత జరగలేదు, చక్కగా అంత స్ప్రే కూడా ఉంటుంది మనకి. మస్కిటో మెయింటెనెన్స్, లేకపోతే పాట్ హోల్ మేనేజ్మెంట్, సివరేజ్ మేనేజ్మెంట్, 3 డిపార్ట్మెంట్. అందరికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే మెయిన్ గా వచ్చిందంటే వాటర్ బాక్స్ వాళ్ళు. ఇక్కడ పెద్ద సమస్య, అందరికీ అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తారు కాబట్టి, కానీ అసలు సరిగ్గా ఎప్పుడు పనిచేయని డిపార్ట్మెంట్, ఇబ్బంది పెట్టే డిపార్ట్మెంట్ వాటర్ వచ్చింది. ప్రతిసారి కూడా డ్రైనేజీలు తీసిన ఎంబడే సిల్ట్ లిఫ్ట్ చేయాలి, సిల్ట్ లిఫ్ట్ చేస్తలేదు కరెక్ట్ గా. ఎక్కడ కూడా బోనాలు వచ్చే టైంలో మురికి నీళ్లు కానీ, సిల్ట్ కానీ, వాటర్ లీకేజ్ కానీ ఇక్కడ కూడా కనపడద్దు. వెరీ క్లియర్ చెప్తున్నా. ఈసారి కనుక మీరు ఇక్కడ సిల్ట్ ఎక్కడ కనిపించినా, మోరి నీళ్లు కనిపించినా, చాలా మంది పండుగ రోజు మోరి జామని ఫోన్ చేస్తారు, రెడీగా ఉండాలి. మెషిన్లు గల్లీలో పోతలేదు, మెషిన్లు అవైలబుల్ లేరు, జనాలు అవైలబుల్ లేరు, ఇట్లాంటివన్నీ చెప్పొద్దు దయచేసి. చెప్తే మాత్రం బాగోదు, అందే చెప్తున్నాను. అట్లనే వాటర్ కూడా, అంటే వాటర్ చెప్పినట్టు కూడా టైమింగ్ ఇస్తారు, రిటర్న్ ఇస్తారు కావాలంటే కమిటీ నుంచి. ఈ టైమింగ్స్ లో వాటర్ అది ఇస్తే ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసి స్ట్రిక్ట్ గా. వాటర్ కూడా పండగ అంటే వాటర్ అవసరం ఉంటుంది కదా, వాటర్ కంపల్సరీ అవసరం ఉంటుంది. మాన్యువల్ రిపేర్స్ కూడా చుట్టుపక్కల ఏమైనా మాన్యువల్ రిపేర్స్ ఉంటే వెంటనే తీసేశారు. మాన్యువల్స్ లో ఎవరు కాలు పడద్దు, ఎవరు చేయబడద్దు. చిన్న చిన్న నాలాస్ ఉన్నాయి, నాలా పక్కన మాన్యువల్స్ పక్కన ఎక్కడైనా ఉంటే ఆ మేనేజ్మెంట్ క్లియర్ గా చేసుకోవాలి. నాలాల దగ్గర మేనేజ్మెంట్ దగ్గర పిల్లలు కానీ పడడం కానీ, లేకపోతే బోనాలు తెచ్చేవారికి ఇబ్బంది కానివ్వండి, లేకపోతే స్మెల్ లేకుండా చూసుకోవడం కానీ, అక్కడ వాళ్ళ దోమల వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ చేసుకోవడం కానీ, అందరూ కోఆర్డినేట్ చేసుకుంటే అవుతుంది. ఇది మా డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే దయచేసి కాదు, మీ పని అయినా ఆయన పని అయినా ఇక్కడ ఉన్న అందరం కూడా పండుగ జరుపుకోవడానికి ఉన్నాం కదా. మీ అందరికి తెలియని ఇప్పుడు ఆయన దోమలు ఎవరు కొడతారు అది తెలుసుగా, అది కొత్త కాదు కదా. నాలా ఉంది అనుకో, ఇప్పుడు నీ మాన్యువల్ ఉంది, నాలా దగ్గర ఎవరు చేయాలి తెలుసు కదా. కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఇక్కడ ఉందో, నా డిపార్ట్మెంట్ పని కాదు అనుకోవద్దు. మనం వెంటనే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి చేయించాలి. అట్లా చేస్తేనే కలెక్టివ్ టీం వర్క్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాం. కాబట్టి దయచేసి అందరూ మరి స్పెసిఫిక్ గా మీరు వాటర్ గురించి ఫోకస్ చేయి. మీకు చెప్పినప్పుడు ఏదైతే సీల్ లిఫ్టింగ్ ఇవన్నీ వీటి మీద, మాన్యువల్ రిపేర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం. మీకు ఎప్పటిలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.